ఉన్నారు. కానీ దివ్య గారు తెలివిగా వాళ్ల ప్లాన్ వాళ్లకి తిప్పికొట్టారు. అసలేం చేసిందో తెలుసా? ఎలకల్ని పట్టి వాళ్ల గదిలోకి పంపించింది. అప్పుడు వాళ్ల ఫేస్ చూడాలి. ఈ పిల్లి ఎలుక ఆటలో ఇంకా ఎన్నాళ్ళు హర్ష? కుమారిలో మార్పు వచ్చే వరకు అత్తయ్య. ఎలాగో ఆ ఏడుకొండల బాబాయ్ తాయారు పిన్ని మారరు అని తెలిసిపోయింది. మీరు ఆశపడ్డట్టు కుమారి అయినా మారితే బాగుంటుంది కదా. ఆ ఏడుకొండల మావయ్యని తాయారత్తని ఇంట్లోంచి పంపించేస్తే తప్ప కుమారి మారదండి. వాళ్లే దగ్గరుండి కుమారిని చెడగొడుతున్నారండి. పాపం ఇల్లు వాకిల్ లేని వాళ్ళు ఎక్కడికని వెళ్తారా? అలాంటప్పుడు ఇంట్లో బుద్ధిగా ఉండాలమ్మా. దివ్యమ్మా, హర్ష సార్ కొంపలు అంటుకుంటున్నాయి. ఏమైంది చారుకేశా? మీకు తెలియకుండా మీ చిన్నత్తయ్య గారు ప్రసాద్ సార్ దగ్గర ₹1,00,00,000 తీసుకుని ఆ దేవుడైకి ఇవ్వాలనుకుంటున్నారు దివ్యమ్మా. ఏంటి? మావయ్య గారి కష్టార్జితం అత్తయ్య గారు ఆ దుర్మార్గుల పాలు చేయాలనుకుంటుందా? ఇప్పుడే నాన్న దగ్గరికి వెళ్లి పిన్నికి డబ్బులు ఇవ్వద్దని చెప్తానండి. ఆ ఛాన్సే లేదు సార్. మీ నాన్నగారు ₹1,00,00,000 ఇవ్వడం, మీ పిన్ని గారు ఆ డబ్బులు తీసుకుని ఏడుకొండల గారితో దేవుడే దగ్గరికి వెళ్ళటం జరిగిపోయింది. ఆల్రెడీ వెళ్ళిపోయారా? వాళ్ళు వెళ్లే చోటు నాకు తెలుసు దివ్యమ్మా. ఫోన్లో అడ్రస్ చెప్తుంటే విన్నాను. మనం వెంటనే వెళ్తే వాళ్ళని ఆపొచ్చు. పదండి, వెళ్ళి పిన్ని ఆపుదాం. ఆగండి, మనం మాత్రమే కాదు పోలీసులను కూడా తీసుకువెళ్ళాలి. చిన్నత్తయ్య దేవుడయ్యకి డబ్బులు ఇవ్వడం పోలీసులు చూడాలి. బ్లాక్ మెయిలింగ్, అటెంప్ట్ టు మర్డర్ కింద ఆ తండ్రి కొడుకులని మళ్ళీ అరెస్ట్ చేయించాలి. ఎందుకమ్మా? ఆ డబ్బులేవో ఇచ్చి వాడి పీడ వదిలించుకుంటే మంచిది కదా. వాడు మళ్ళీ మన జోలికి రాడు. అమ్మ, వాడు మాట మీద నిలబడే మనిషి కాదమ్మా. అసలు తండ్రి కొడుకులు మనుషులే కాదు. వాళ్ళకి శిక్ష పడాలమ్మా, అంతే. మా వెంచర్స్ గురించి పబ్లిక్ కి చెప్తూ ఉంటారు. ఏంటి మేడం ఇది? మీరు ఒకలా చెప్పారు, వాళ్ళు ఇంకోలా చెప్తున్నారు. ఎవరిని నమ్మాలి? అది కాదు దివ్య, ఆగు, నేను చెప్తాను. ఎస్ఐ గారు, నేను లాయర్ రాజేంద్ర ప్రసాద్ గారి వైఫ్ని. నేను చెప్పిందే నిజం. మీకు డౌట్ ఉంటే ఆయనకి ఫోన్ చేసి కనుక్కోండి. ఆయన కూడా నేను చెప్పిందే చెప్తారు. అవసరం లేదు మేడం. సార్ మీద మాకు నమ్మకం ఉంది. హర్ష గారు, ఎందుకు సార్ మా టైం అంతా వేస్ట్ చేస్తారు? మేం ఖాళీగా ఉన్నాం అనుకున్నారా? చారుకేశా, ఇంకోసారి ఇలాంటి ఫేక్ కంప్లైంట్ ఇస్తే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. సారీ దేవుడయ్య గారు, చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది. కానిస్టేబుల్స్, మూవ్. అయ్యో, మనల్ని జైలు పాలు చేయడానికి హీరో, హీరోయిన్, కమెడియన్ వచ్చారు. చివరికి వాళ్లే ఫూల్స్ అయ్యారు.
రేయ్, మా అత్తయ్య వల్ల ఈరోజు బతికిపోయారా? లేదంటే మీ భరతం పట్టుండేదాన్ని. చాలా పెద్ద తప్పు చేసావు పిన్ని. లేదంటే ఈ పాటికి వెధవలు అరెస్ట్ అయి ఉండేవాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ బెయిల్ మీద బయటకొచ్చి మన ఇంటి మీద పడేవారు. అవసరమా ఇదంతా? ఇంకేం చేయాలి? నాకు బుద్ధి లేక ₹1 మీ అత్తయ్యకి ఇచ్చానా, లేక మీ అత్తయ్యకి బుద్ధి లేక ₹1 ఆ దేవుడేకి ఇచ్చిందా? ఎందుకు అడుగడుగును అడ్డుపడుతున్నారు? గోటితో పోయేదాన్ని గొట్టల దాకా తీసుకొస్తున్నారు. ఆ దేవుడయ్యకు డబ్బులు ఎందుకు ఇవ్వకూడదన్నానో మీకు తెలీదా నాన్న? డబ్బులు ఇచ్చినంత మాత్రాన ఆ తండ్రి కొడుకులు మారనే విషయం మీకు తెలీదా నాన్న? అలాంటి నీచులకు తల వంచకూడదని మీకు తెలీదా? అన్నీ తెలుసురా. నీ మీద చిన్నబాబు మీద మర్డర్ జరిగిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఇచ్చి కాంప్రమైజ్ అవటం మంచిదనిపించింది, అందుకే అలా చేశాను. మావయ్య, మీలాంటి వాళ్ళు కూడా అలాంటి వెధవలకి తల వంచడంలో అర్థమే లేదు. మీరు న్యాయం వైపు నిలబడతారు అనుకున్నాను, కానీ ఇలా అన్యాయానికి సపోర్ట్ చేస్తారని అనుకోలేదు. ఇలాంటి తప్పుడు మాటలు చెప్పే పరిస్థితి ఇంతవరకు తీసుకొచ్చావు. ఇదంతా కాదు ప్రసాద్, అసలు పోలీసులకి కంప్లైంట్ ఎవరిచ్చారో అడుగు. అడుగుతుంది కదరా, అసలు పోలీసులు కంప్లైంట్ చేసింది ఎవరు? నేనే మావయ్య గారు. నువ్వు కంప్లైంట్ చేశావా? ఏంటమ్మా ఇది? చదువుకున్న దానివి, తెలివైన దానివి, పోలీసులకు ఎందుకు చెప్పావు? అందరి ప్రాణాలతో చెలగాటం ఆడదాం అనుకుంటున్నావా? లేదు మావయ్య, దేవుడయ్య మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, మర్డర్ అటెంప్ట్ చేశాడని చిన్నత్తయ్య పోలీసుల ముందు ఒప్పుకునుంటే ఈ పాటికి దేవుడయ్య వాడి కొడుకు అరెస్ట్ అయి ఉండేవారు. మనకింత ప్రాబ్లం కూడా ఉండేది కాదు. ఏంటి నిజం ఒప్పుకునేది? ఈ రోజు అరెస్ట్ అయిన వాళ్ళు రేపు బయటకొస్తారు, మన పీకల మీద కత్తి పెడతారు. అయినా దీపు హర్షాలు చావు వరకు వెళ్లి రావడం సరిపోలేదా? వాడు మమ్మల్ని చంపాలనుకున్నాడు పిన్ని, కానీ మమ్మల్ని చంపలేదు కదా. అన్ని రోజులు మనది కాదు హర్షబాబు, చెడ్డవాళ్ళకు కూడా ఒక రోజు ఉంటుంది. డబ్బులు పోతే సంపాదించుకోగలం గాని ప్రాణాలు పోతే బతికించుకోగలమా? ఆ విషయం వీళ్ళకి అర్థమైతే కదన్నయ్యా. పెద్ద హీరో హీరోయిన్ లాగా వాళ్ళ మీదకి యుద్ధానికి పోతున్నారు. అయినా నా వల్ల కాదు ప్రసాద్. ఈ దివ్యని వెంటనే ఇంట్లో నుంచి పంపించేశాయి. లేదంటే మనలో ఏ ఒక్కరు ప్రాణాలతో మిగలరు. దివ్యనింటి నుంచి బయటకు పంపించేయాలా? తను మన డబ్బులు మనకు తిరిగి వచ్చేలా చేసింది పిన్ని, అది తెలియట్లేదా మీకు? ఒరేయ్, ఆ డబ్బుల కోసం ఎవరూ చూడటం లేదురా. డబ్బులు ఇచ్చి ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటున్నాం. పోలీసులకు చెప్పి దివ్య మొత్తం ప్లాన్ అంతా పాడు చేసింది. అది కూడా నాన్ బెయిలబుల్ వారెంట్తో. ఈ క్షణం నుంచి ఏ క్షణంలో అయినా పోలీసులు మీ ఇంటి తలుపు తట్టొచ్చు. మీలో ఒకరి చేతులకి సంకెళ్లు వెయ్యొచ్చు. అవసరమైతే అటు నుంచి అటే జైలుకు కూడా పంపొచ్చు. ఈ న్యూస్ మీకు ముందే ఎందుకు చెబుతున్నానంటే మీరు జాగ్రత్త పడతారని కాదు, భయపడతారని కాదు. మేమంటే ఏంటో మీకు తెలియాలని చెప్తున్నాను. నోట్ చేసుకోండి. రాబోయే 24 గంటల్లో మీలో ఒకరు ఊచలు లెక్క పెట్టబోతున్నారు. మీకు చేతనైతే ఆపుకోండి. ఆల్ ది బెస్ట్.
నేను అనుకుంటూనే ఉన్నాను. అలా అని ఎందుకు అనుకోవాలి దివ్య గారు? చెయ్యని తప్పు కూడా పోలీసులు మనల్ని అరెస్ట్ చేయొచ్చు కదా. అవును దివ్యమ్మ, దేవుడే ఇలాంటి దుర్మార్గులు తలుచుకుంటే తప్పుడు కేసులో దొంగ సాక్ష్యాలు పుట్టించడం ఎంతసేపు? లేదు, అంత ఈజీగా వాళ్ళు మనల్ని ఫ్రేమ్ చేయలేరు. మనలో ఎవరైనా అజాగ్రత్తగా ఉంటేనే ఇరుక్కునే ఛాన్సెస్ ఉంటాయి. సో అందరం జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగానే ఉంటామండి, కానీ మిగతా వాళ్ళు మనం చెప్తే వినరు కదా. అవునమ్మా, మనం ఎడ్డమంటే వాళ్ళు తెడ్డమంటారు. మనం వాళ్ళకి ఏం చెప్పి ఒప్పించాలి? డాడీ, డాడీ, ఏంటి బంగారం? మీరెప్పుడు అలిగారు. ఎందుకు? మమ్మీ పైన కోపంగా ఉన్నారు. వై? మమ్మీ రాగానే ఈ విషయమే చెప్పాలి. ఏ విషయమే? డాడీ నీపై అలిగారు, కోపంగా ఉన్నారు కూడా. ఎందుకు? డాడీకి నువ్వు టిఫిన్ తినిపించాలి. పర్వాలేదు బంగారం, నేను తింటాను. మీరు ఉండండి డాడీ. మమ్మీ, డాడీకి టిఫిన్ తినిపిస్తావా తినిపివా? ఆయన తింటా అంటున్నారు కదే. లేదు, నువ్వే తినిపించాలి. నీ గొంతమ్మ కోరికలు ఏంటి మంగా? ఎందుకు ఇలా చేస్తున్నావు? రా మమ్మీ, ఇలా రా చెప్తాను. ఏంటి మంగా? అక్కడ చూడండి. ముందు ముద్దు తర్వాత ముద్దన్నాను కదా. మమ్మీ, పిన్నిలాగే నువ్వు కూడా అలానే చేయాలి. మంగా పో మంగా, ఇలాంటివి చూడకూడదు. పద పద పద. మమ్మీ ఒకసారి నాకు ఒక్క నిమిషం. ఏంటే? మంగా, ఏంటి ఇది? ఎందుకు తీసుకొచ్చావు? రండి చెప్తాను. ఎక్కడికి? డాడీ నువ్వు కూడా రా. నమస్తే సార్. నమస్తే. చెప్పిందంతా గుర్తుంది కదా? బాగా గుర్తుంది సార్. క్లయింట్ల రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్ళి వజ్రాల స్మగ్లింగ్ కేసులో ఆయన ఇరికించాలి, అంతేగా? అంతేగాని అంత ఈజీగా తీసుకోకు. ఆ ఇంట్లో దివ్య అనే లేడీకిలాడి ఉంది. తన కంట పడ్డావనుకో, నిన్ను చీమను దోమను నలిపేసినట్టు నలిపేస్తుంది. ఊరుకోండి బాబు, నా ట్రాక్ రికార్డ్ మీకు తెలుసు కదా. నా సర్వీస్ లో అలాంటి కిలాడీలను కంత్రీలను ఎంతో మందిని చూశాను.
కాకపోతే నాదో చిన్న డౌట్ సార్. ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఒక లాయర్ని స్మగ్లింగ్ కేసులో ఇరికించడానికి అంత విలువైన వజ్రాలు వదులుకోవడం అవసరమా అని. వజ్రాలను వదులుకోవడానికి మేమేం పిచ్చోళ్ళం కాదు. ఆ లాయర్కి నువ్వు ఇచ్చే వజ్రాలలో ఒకటి మాత్రమే ఒరిజినల్, మిగతావన్నీ డమ్మీ. ఆ వజ్రాల డైమండ్ కాస్ట్ 10 లక్షలు. దాన్ని వెలగా వేసి 10 కోట్లు లాగుతాం. సూపర్ సార్ మీరు. సార్ లాయర్ని కలిసి వస్తాను. ఓకే. నమస్తే సార్. గెలిపించాలి. నాన్న, అతనికి బ్రీఫ్ కేసు ఇచ్చేసారా? దివ్య దురాస. మా దివ్యమ్మకి అలాంటి దురాశ ఏం లేదు మేడం. ఆ ప్రసాదం వెనక ఏదైనా ప్రమాదం ఉందేమోనని మా దివ్యమ్మ డౌట్ పడుతున్నారు. కాదు. అయ్యో అమ్మాయి, నీ భయంలో అర్థం లేదు. వచ్చింది నా క్లయింట్, అతన్ని అనుమానించాల్సిన అవసరం ఏముంటుంది? అతను దేవుడయ్య మనిషి, అతన్ని ఎలా నమ్మమంటారు? ఒరేయ్, నేను బయట చూశానురా, దేవుడయ్య లేడక్కడ. మావయ్య, నేను దేవుడయ్యని చూశాను. క్లయింట్ గా మీ దగ్గరకు వచ్చిన మనిషి దేవుడయ్య వాళ్ళ కొడుకు సైకిల్ చేసుకోవడం కూడా నేను చూశాను. నీకు కనిపించి మీ మామయ్య గారికి కనిపించకుండా ఉండడానికి ఆ దేవుడయ్యే దేవుడో దయ్యమో కాదు కదమ్మా. నాన్న, ప్లీజ్ నాన్న, అనవసరంగా టైం వేస్ట్ చేయకండి. ఆ లడ్డు తిరిగి ఇచ్చేసేయండి. అవును మావయ్య, ప్లీజ్. అత్తయ్య ఇవ్వండి, కావాలంటే నేను వెళ్ళి ఇచ్చేసి వస్తాను. అక్కర్లేదు. ఇది ప్రసాదం మాత్రమే, దీంట్లో ఏ ప్రమాదం లేదు. కుమారి, అత్తయ్య, ఇది దేవుడి దగ్గర పెట్టి ప్రసాదం చేసుకొని తీసుకురా. నేను తీసుకొస్తాను అత్తయ్య. అక్కర్లేదు, తనే చేసి తీసుకొస్తుంది. తీసుకొస్తాను, ఇవ్వండి అత్తయ్య. నా మాట వద్దని చెప్తున్నాను కదా. నా మాట వినండి అత్తయ్య. దివ్య, చెప్పేది విను. ఇలా ఇచ్చేయండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. ఇవ్వనని చెప్తున్నాను, విను.
వజ్రాలు పాడుకోలేకపోతున్నావే. ఆపండి మావయ్య. కట్టుకున్న భార్యకే అంత బాధ లేదు, నీకెందుకంత ఏడుపు? చూసావా వదినా, మా ఏడుపు కూడా మీ కొడుక్కి నటనలా ఉంది. నేను మీది నటన అనలేదు, అంత బాధపడాల్సిన పని లేదు అంటున్నా. మాటలు అనవసరం హర్ష బాబు. నా భర్త జైలుకు వెళ్ళడానికి కారణం నువ్వు, నీ భార్య, ముఖ్యంగా నువ్వే. చూసారా అత్తయ్య, సరే ఏంట్రా ఏంట్రా మా తప్పు? హర్ష, ఏంట్రా మా తప్పు? హర్ష, ఏం చేశావని? హర్ష, ఆగురా. మీరు ఆగండమ్మా. ఆగు. వాడు తప్పంత మంది అంటున్నాడు. ఆగమంటున్నానా? అన్నయ్య గారు, కుమారి అరెస్ట్ అయింది మా భర్త. ఆయన్ని కాపాడుకునే బాధ్యత కూడా మాదే. నేను అదే చెప్తున్నానక్క. ఆయనని బయటికి తీసుకొచ్చారా సరే సరే, లేదంటే ఎవ్వరిని వదిలిపెట్టను. సరే అత్తయ్య, వదిలిపెట్టకండి. తప్పంతా మాదే. ఆ రోజు దీపుని బయటకు వెళ్లకుండా ఆపినందుకు మాదే తప్పు. ఇందాక మావయ్య బయటకు వెళ్లకుండా ఆపింది కూడా మాదే తప్పు. సరే అత్తయ్య, మా తప్పుల్ని మేమే సరిదిద్దుకుంటాం. ఏ నిందైతే మా మీద వేశారో అందులో మా తప్పు లేదు అని నిరూపించుకుంటాం. మావయ్య గారిని నిర్దోషిగానే బయటకు తీసుకొస్తాము. రేపు ఈ పాటికి మావయ్య గారు ఇంట్లో ఉంటారు. మోనా, అర్థం చేసుకో. ఈ కోపాలు పంతాలు మనకంత మంచివి కాదు. నా మాట విను. నీకున్న బుద్ధి వాళ్ళకి ముందే ఉండుంటే ఇంత దాకా వచ్చేదే కాదు. మీరు ఈ ఇంట్లో ఉంటారా లేదా అన్నది
మీరే తేల్చుకోండి. ఆయనకేమన్నా అవ్వాలి, మీలో ఏ వదిలే. ఏమండి, వాళ్ళకి బాధ మాత్రమే ఉంది, మనకి బాధతో పాటు బాధ్యత కూడా ఉంది. అయినా మనం గొడవ పడ్డం కాదు, మావయ్య గారిని బయటికి ఎలా తీసుకురావాలి అనేది ఆలోచించాలి. హర్ష సార్, ప్లీజ్ కొంచెం కూల్ అవ్వండి. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. దివ్యమ్మా, రేపు ప్రసాద్ సార్ని కోర్టుకు తీసుకొస్తారు కదా? అవును, ఎప్పుడు లాయర్గా వెళ్లే మావయ్య గారు మొదటిసారి బోనెక్కబోతున్నారు. ఛ! ఎలాగైనా మావయ్య గారిని కాపాడాలి. జైలుకి వెళ్లేది మా మావయ్య కాదు దేవుడయ్యా. మా అత్తయ్య కన్నీటి ఉసురు తగిలి నువ్వు నీ కొడుకు ఇద్దరు జైలుకి వెళ్తారు. లాయర్ అమ్మ బెదిరిస్తుంది నాన్న. రేయ్, బెదిరించటం కాదురా, మీలాంటి వాళ్ళని చంపేయాలి. డైరెక్ట్ గా మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము లేక దొంగచాటుగా నా మీద నా తమ్ముడి మీద దాడి చేసి మా నాన్నని అడ్డదారులు తప్పుడు కేసులు ఇరికించారా. మీ ఇద్దరిని ఏం చేసినా తప్పులేదు. రాముడు కూడా వాలిని దొంగచాటుగానే చంపాడు హర్షబాబు. ఛీ! నీకు రాముడితో పోలికేంట్రా? నీచుడ్రా మీరు. మీలాంటి నీచుల నేరాన్ని కోర్టులోనే నిరూపిస్తాను. అందుకే మేము వచ్చాం దివ్యమ్మ. ఎవరి బలమెంతో కోర్టులో తేల్చుకుందాం. కోర్టు లోపల వాదించకుండా కోర్టు బయట ఈ వాదింపులు వార్నింగులు ఎందుకు? కోర్టు లోపల తేల్చుకుందాం, పదరా. పదండి అత్తయ్య. రాజేంద్ర ప్రసాద్ గారు స్మగ్లింగ్ చేయలేదు అనడానికి డిఫెన్స్ లాయర్ గారి వద్ద సాక్ష్యాలుంటే చూపించమనండి యువర్ ఆనర్. యువర్ ఆనర్, ప్రసాద్ గారి కుటుంబంపై కొంతమంది దుర్మార్గులు కక్షగట్టారు. ఆయన కొడుకులపైన హత్యా ప్రయత్నం చేశారు. ప్రసాద్ గారి పైన కూడా తప్పుడు కేసులు పెట్టి ఇరికించారు. మీరు చేస్తున్న ఆరోపణలకి మీ దగ్గర ఏమైనా సాక్ష్యాధారాలున్నాయా? ఎస్ యువర్ ఆనర్, వాళ్ళ కొడుకుల పైన జరిగిన హత్యా ప్రయత్నాలకు ట్రీట్మెంట్ చేసిన హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయి యువర్ ఆనర్. రిపోర్ట్స్ ఇవ్వండి.
ఇక ప్రసాద్ గారిపై ఆరోపణ చేయబడ్డ నేరం కుట్రపూరితమైందని నిరూపించడానికి మాకు సాక్ష్యాలు సంపాదించడానికి కొంత గడువు కావాలి యువర్ ఆనర్. మిస్టర్ పిపి, రాజేంద్ర ప్రసాద్ స్మగ్లింగ్ చేశాడనడానికి మీ దగ్గరున్న సాక్ష్యాలు చూపించండి. ఎస్ యువర్ ఆనర్. పోలీస్ వారికి రాజేంద్ర ప్రసాద్ గారింట్లో కొన్ని డైమండ్స్ దొరికాయి. మై లార్డ్, నాకు రిమాండా? నేను నేరస్తున్నాను మీరు నమ్ముతున్నారా? మిస్టర్ ప్రసాద్, కోర్టు ప్రొసీడింగ్స్ గురించి నేను మీకు చెప్పక్కర్లేదు. నిందపడ్డాక నిర్దోషిగా నిరూపితమయ్యే వరకు మీరు నేరస్తులే. The court is adjourned. మావయ్య గారు ఎక్కువ రోజులు జైల్లో ఉండరు. రిమాండ్ ముగిసేలోపు మావయ్య గారిని ఎలాగోలా బయటికి తీసుకొస్తాను. పగటి కళ్ళ కంటున్నావా లాయరమ్మా? మీ అత్తయ్యకి పచ్చి అబద్ధాలు చెప్తున్నావా? రే దేవుడయ్యా, నీ పాపం పండిందిరా. మా నాన్నను జైలుకు పంపించావు, మా అమ్మని ఏడిపిస్తున్నావు. నీ టైం దగ్గర పడిందిరా, దగ్గర పడింది. చిన్న కరెక్షన్ బ్రదర్.